నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? సనాతన ధర్మం అంటారు, హైందవం అంటారు, చాలా గొప్పదంటారు. కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే డబ్బులు కావాలి, దర్శనం చేసుకోవాలన్నా డబ్బులు కావాలి, వందల కిలోమీటర్ల వరకు లైన్లో నిలబడాలి. అసలు విసుగొచ్చి జనాలు ఇక ఆ గుడికి రాకుండానే మానేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ శ్రీశైలంలో చూసుకుంటే సేమ్ అదే జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఇలాగే ఉంది. తిరుపతి కావచ్చు, సింహాచలం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, మహానంది కావచ్చు, ఏ పుణ్యక్షేత్రంలో చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి. డబ్బు 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 మీద పెట్టిన శ్రద్ధలో సగం భక్తుల యొక్క సౌకర్యాలు చూడడంలో ఎక్కడా కూడా ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ కూడా హిందువుల గురించి పట్టించుకోదు. ఎందుకంటే హిందువులకి సిగ్గు, శరం, మానం, అభిమానం అనేవి ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మనల్ని పెద్దగా పట్టించుకోరు. మనం ఎంతసేపు కూడా కులాల గురించి కొట్లాడతాం, రిజర్వేషన్ల గురించి కొట్లాడతాం తప్ప ఇటువంటి వాటి గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడడం, ఎప్పుడు కూడా పట్టించుకోం. కాబట్టి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. మేము ఇప్పుడు శ్రీశైలంలో ఏం జరుగుతుంది? ఇది శివరాత్రి, ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని వందల వేల లక్షల మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి? దానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పోయినసారి ఎంతమంది భక్తులు వచ్చారు, ఈసారి ఎంతమంది రావచ్చు అనే లెక్కలు వేసుకొని అక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించాలి. కానీ అలాంటిదేమీ చేయకుండా భక్తులు చిట్ట చివరికి ఆ భారీ గేట్లన్నీ తెంచుకొని బయటికి పారిపోయే పరిస్థితి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అనాల్సిన చోట శివనామస్మరణతో ఉండాల్సిన శ్రీశైల ప్రాంతం అంతా కూడా సీఎం డౌన్ డౌన్ అని, మంత్రులు డౌన్ డౌన్ అని వినిపిస్తున్నాయంటే ఇక అది ఎవరి వైఫల్యం? కొన్ని మీడియా పత్రికలు, అసలు ఏ మెయిన్ మీడియా స్ట్రీమ్ ఎక్కడ కూడా, మెయిన్ మీడియాలో ఎక్కడ కూడా కనిపించట్లేదు ఈ శ్రీశైలం గురించి. కేవలం యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా అకౌంట్స్లో మాత్రమే కనబడుతుంది తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చెప్తుందంటే ఇక్కడ కేవలం భక్తుల వల్లనే ఇలా జరిగింది, భక్తుల వల్లనే అంటే భక్తులదే తప్పన్నట్టుగా చెప్తున్నారు. సరే, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అక్కడ శ్రీశైలంలో నిజంగానే ఇక్కడ గవర్నమెంట్ వైఫల్యం ఉందా, సిబ్బంది వైఫల్యం ఉందా, లేదంటే భక్తుల వైఫల్యం ఉందా? ఈ మూడు విషయాల గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనం చూద్దాం, చూసి తర్వాత మాట్లాడుకుందాం. మీరు కూడా చూడండి అక్కడ. ఓకే, హ్యాండిక్యాప్స్ ఓల్డేజ్ వాళ్ళకు 200 తీసుకున్నారు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 అడుగుతున్నారట. పేషెంట్స్ ఉంటారు కదా, వినపడవు, ఎవరికి వినిపించవు. ఇంతమందిని ఇబ్బంది పెడతాను, దీనికి ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేవు, ఎవరికి ఏ వసతులు లేవు, కనిపించట్లేదు. నాకు ఇల్లు ఇప్పుడు వరకు అంటే బాత్రూమ్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలని చాలా ఇబ్బంది. శివభక్తులు మంత్రి వస్తున్నాడంట. సో మీరు కూడా చూశారు కదా, దైవ దర్శనానికి వెళ్ళిన భక్తుల యొక్క బాధలు, కష్టాలు, ఇక్కట్లు, కన్నీళ్లు ఎలా ఉన్నాయో మీరు కూడా చూశారు. ఇక్కడ తప్పేవరిది? భక్తులదా, గవర్నమెంట్దా, అక్కడ ఉన్న సిబ్బందిదా, ఎవరిది అనేది ఇప్పుడు ఒక్కొక్కరి గురించి కులంకషంగా మాట్లాడుకుంటూ వస్తాం. ఇక్కడ ఈ శివరాత్రికి కొన్ని వందల మంది కొన్ని వందల కిలోమీటర్ల నుంచి పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలానికి వస్తూ ఉంటారు. ఈ శివరాత్రికి అక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. దానికి తోడు ఇక్కడ శివమాల వేసుకున్నటువంటి భక్తులు కూడా అక్కడ ఈ శివరాత్రికి మాల విరమణ చేసుకుని భగవంతుని దర్శించుకోవాలని చెప్పేసి ఎంతో దూరం నుంచి అక్కడికి వస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఏంటంటే అక్కడ యాజ్ ఇట్ ఈస్గా తాకిడి అనేది ఉంటుంది. గత ఏడాది చూసుకుంటే 1,00,000 మందికి పైగానే, ఒక రోజులోనే 1,00,000 మందికి పైగానే భక్తులు వచ్చారు. యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే అలా క్రౌడ్ ఎక్కువైనప్పుడు ఏంటంటే కొంత పేషెన్స్ అనేది ఉండాలి. సరే, ఈ భక్తుల విషయాన్ని కాసేపు పక్కన పెడతాం. ఇక్కడ వైఫల్యం ఎక్కడ వచ్చిందంటే మామూలుగా ఈ పాదయాత్రకు అంటే ఎక్కడి నుంచో కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి నడిచి వస్తుంటారు కదా భక్తులు, వాళ్ళకేంటంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పాదయాత్రకి శివరాత్రికి ముందు 15 రోజుల ముందే పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు అనమాట. ఈసారి ఏంటంటే పులుల్ని లెక్కించాలని చెప్పేసి టైం తీసుకొని కేవలం వారం ముందు కూడా అంటే 6 రోజుల ముందు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. దానివల్ల ఏమైందంటే ఒక్కసారిగా క్రౌడ్ అనేది పెరిగిపోయింది. ఇదే 15 రోజుల ముందే గనక ఈ పాదయాత్రకి పర్మిషన్ ఇచ్చి ఉంటే గనక వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసే వాళ్ళు, మిగతా వాళ్ళు వెళ్ళడానికి వీలుగా ఉండేది, అంత క్రౌడ్ కూడా ఉండేది కాదు. సో ఇక్కడ
మొట్టమొదటి వైఫల్యం వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఆ తర్వాత చూసుకుంటే గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ దేవాదాయ శాఖ అనేది గవర్నమెంట్ చట్ట పరిధిలో మాత్రమే ఉంది. హిందువులు ఒక ఇస్లామ్స్ వచ్చేసి వాళ్ళే చూసుకుంటారు, అలాగే క్రిస్టియన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు. కానీ హిందువుల యొక్క బాగోగులు మేమే చూసుకుంటామని చెప్పేసి దాన్ని చట్ట పరిధిలో పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. హిందూ దేవాలయాల్లో వచ్చే ప్రతి డబ్బులు కూడా, ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కే వెళ్తుంది. కాబట్టి హిందువులకి, అక్కడికి వచ్చిన భక్తులకి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైనే ఉంది. అది ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, పోయిన గవర్నమెంట్ కావచ్చు, రాబోయే గవర్నమెంట్ కావచ్చు, చట్టపరిధిలో ఉంది కాబట్టి వాళ్ళే కనీస సౌకర్యాలు కల్పించాలి. కానీ ఇక్కడేం జరుగుతుందంటే ఈ దేవాదాయ శాఖ అనేది ఏదైతే ఉందో ఈ టికెట్లు అమ్ముకోవడానికి, బ్లాక్ దందాన్ని నడిపించడానికి, ఆ వచ్చిన హుండీలో డబ్బులు లెక్క పెట్టుకోవడానికి అంతవరకు మాత్రమే టైం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ హిందూ దేవాలయాలపైనటువంటి వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇతర మతాల యొక్క అభివృద్ధికి పాటుపడడానికి, పాస్టర్లకి, ముల్లాలకి డబ్బులు ఇవ్వడానికి పెట్టిన శ్రద్ధలో సగం ఇక్కడ కనీసం ఒక 10% కూడా పెట్టలేకపోయింది గవర్నమెంట్ కానీ, దేవాదాయ శాఖ కానీ. ఇక్కడ పూర్తి వైఫల్యం అనేది కనబడుతూనే ఉంది. ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే ఎన్నో ఒక రోజుకు వచ్చేసి అక్కడ ఈ రోజు ఆ రోజు అని కాకుండా ఎనీ టైం ఎప్పుడు చూసినా కూడా లక్షల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అక్కడ కొన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన టీ కానీ, వాళ్ళకి కావాల్సిన బాత్రూమ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన తినడానికి కానీ, చిన్నపిల్లలకు కానీ అన్నింటికి కూడా అక్కడ దొరుకుతాయి. అంటే పులిహోర, ఒకసారి పులిహోర పెడతారు, ఒకసారి టీ ఇస్తారు, ఉప్మా పెడతారు, దద్దోజనం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అందజేస్తూ ఉంటారు. దాంతో ఎవరి కొద్దీ వాళ్ళు పేషెన్స్గా ఉంటారనమాట, ఓపికతో ఉంటారనమాట. కానీ ఈ శ్రీశైలంలో ఏంటంటే ఇక్కడ ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిపోతే మళ్ళీ నార్మల్గా ఉంటుంది, ఈజీగా అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు అనమాట. భక్తులు వస్తూ ఉంటారు కానీ మరీ అంత తాకిడి ఎప్పుడు కూడా ఉండదు. కేవలం ఒక శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాత్రమే ఇలాంటి ఎక్కువ తాకిడి ఉంటుందన్నమాట. అందరూ ఒక్కసారిగా వచ్చేస్తారు కాబట్టి ఈ తాకిడి అనేది ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ ఏం చేయాలి, ఎంతమంది వస్తున్నారో లెక్క కట్టుకొని వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి బాత్రూమ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అలాగే ఏమన్నా తాగడానికి నీళ్లు, తినడానికి ఏమన్నా ఇంత తిండి పెట్టి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. కానీ ఇక్కడేం జరుగుతుందంటే అందరినీ, కొన్ని వేల మందిని ఒకే కంపార్ట్మెంట్లో కుక్కేశారు. ఈ వీవీఐపీ దర్శనాలు ఇచ్చేసి వీళ్ళందరినీ ఒకే కంపార్ట్మెంట్లో ఉంచేశారనమాట. అది కూడా గంటల తరబడి, కనీసం అంటే ఒక 10 గంటల వరకు వాళ్ళందరినీ అదే కంపార్ట్మెంట్లో ఉంచేశారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాత్రూమ్ వెళ్ళాలన్నా అక్కడ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఏదన్నా తినాలన్నా కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. చిన్నపిల్లలు ఆకలికి అలమటించిపోతున్నారు. వాళ్ళ యొక్క కనీస సౌకర్యాలు చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైనే కదా ఉండేది. అదేమి పట్టించుకోకుండా ఒకే కంపార్ట్మెంట్లో తోసేశారు. దానికి తోడు వీఐపీ దర్శనాలు పెట్టారు. అసలు బ్రహ్మోత్సవాల్లో వీఐపీ దర్శనాలు పెట్టి లౌడేకి బాలగాడు ఎవడు అసలు? ఫస్ట్ ఈ బ్రహ్మోత్సవాల్లో కొన్ని లక్షల మంది హిందువులు అక్కడికి వస్తూ ఉంటారు, దైవ దర్శనానికి వస్తూ ఉంటారు. ఇలాంటి చోట్ల కనీసం ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల టైంలోనైనా కనీసం ఈ వీఐపీ దర్శనాలు, అంటే డబ్బులు పెట్టి వెళ్ళే వాళ్ళకి ముందు దైవ దర్శనం జరుగుతుంది. ఎవరైతే టికెట్ లేకుండా ఉచిత దర్శనాలకు వెళ్తూ ఉంటారో వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. సో ఎంతసేపు కూడా డబ్బు పరిధిలోనే చూస్తున్నారు ఈ గవర్నమెంట్. అన్నీ కూడా వాళ్ళకి కల్పించే కనీస సౌకర్యాలు కూడా వచ్చే డబ్బును బట్టి మాత్రమే చూసుకుంటున్నారు. కానీ హిందువుల పైన ఏ గవర్నమెంట్ కూడా ఎలాంటి ప్రేమ లేదు, ఏ గవర్నమెంట్ కూడా హిందువులకి ఏమీ చేయదు. మనకు సిగ్గు శరం లేనంత కాలం కూడా ఇది ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఎవరో మంత్రి వస్తున్నారని చెప్పేసి ఉదయం, అంటే ఆమె ఎప్పుడో 10 గంటలకు వస్తున్నారని చెప్పేసి ఉదయం 6:30 నుంచి అక్కడ క్యూ లైన్ మొత్తం నిలిపేశారు. ఇక అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆమె 1 గంట అయిన తర్వాత కూడా ఇంకా రాలేదు అక్కడికి. అంటే అంతవరకు కూడా వాళ్ళందరూ ఆ క్యూ లైన్లోనే ఉన్నారు. తిండి లేదు, నీళ్లు లేవు, బాత్రూమ్ వెళ్ళాలన్నా కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. అలాగా పందుల్లాగా ఒక గొర్రెల మందను ఒక కంపార్ట్మెంట్లో తోసేసినట్టుగా అందరినీ పందుల గుంపును తోసేసినట్టుగా ఒకే కంపార్ట్మెంట్లో తోసేశారు. ఎవరిది తప్పు? మనం ఎన్నుకున్న గవర్నమెంట్దేనా తప్పు? వాళ్ళదే తప్పు. యాజ్ ఇట్ ఈస్గా మనకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ అక్కడ అలాంటివి ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే కొన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఏం రాస్తున్నాయంటే అక్కడ భక్తులదే తప్పుంది, కొంతమంది దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ క్యూ లైన్లో నిలబడుతున్నారు కావాలని అని ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా రాస్తుంది. అంటే అక్కడ నిర్వహణ లేనట్టే కదా. ఇప్పుడు ఒకసారి వెళ్ళిన భక్తులు మళ్ళీ తిరిగి క్యూ లైన్లో కావాలని వస్తున్నారంటే అక్కడ నిర్వహణ సరిగ్గా లేదు కదా. మీరందరూ ఎందుకున్నారు అక్కడ? సిబ్బంది పీకడానికి ఉన్నారా? ఇప్పుడు లాఠీ చార్జీలు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సింది పోయి లాఠీ చార్జ్ చేయడానికి మాత్రమే ఉన్నట్టుగా కనబడుతుంది. అక్కడ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్లో మళ్ళీ కావాలని అదే పనిగా గుంపులో జొరబడుతున్నారంటే అది పూర్తిగా అక్కడ ఉన్న సిబ్బంది వైఫల్యమే కదా. భక్తులపైన ఎలా తోసేస్తారు? సో ఏ గవర్నమెంట్ కూడా, ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ కూడా
హిందువుల కోసం ఏ గవర్నమెంట్ నిలబడదు. సింహాచలంలో చూసుకుంటే నాసిరకం గోడ కడితే గోడ కూలిపోయి కొన్ని వందల మంది పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు. వైకుంఠ ఏకాదశికి తిరుపతికి వెళ్తే అక్కడ కూడా సేమ్ ఇలాంటిదే జరిగి తొక్కిసలాట జరిగి అక్కడ కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇక ఎన్ని రోజులు ఇలా? డబ్బులు అయితే కోట్లకు కోట్లు డబ్బులు వస్తున్నాయి. అసలు గవర్నమెంట్ సగం నడుస్తుంది అంటేనే ఈ దేవాదాయ శాఖ నుంచి వచ్చే డబ్బులు అంటే హిందువులు ఇచ్చే డబ్బులే. హిందువుల డబ్బులే తిని మళ్ళీ హిందువులపైనే దాడులు చేస్తున్నారు. చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. ఈ శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కొన్ని వందలు వేలు లక్షల మంది భక్తులు అక్కడికి వస్తారన్న స్పృహ లేకుండా దెంగి తాగి పండుకొని ఆ వచ్చిన డబ్బులు, ఆ టికెట్ల రూపంలో వచ్చిన డబ్బులు, దేవాలయ హుండీల్లో వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోవడానికి వాళ్ళకు టైం సరిపోవట్లేదు. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించట్లేదంటే ఇంకా ఎంత నెగ్లిజెన్స్గా ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. ఇకపోతే ఏ గుడికి వెళ్ళినా సరే ఇక్కడ వెళ్ళినటువంటి భక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా అక్కడ ఒక 500 నుంచి మినిమం ఒక 500 నుంచి 1000 రూపాయలు దెంగ పెట్టుకోవాల్సిందే. అంటే దైవ దర్శనానికి వెళ్ళినా కూడా మన డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మామూలుగా ప్రతి దానికి విఐపి అని, వివిఐపి అని, ఆ తర్వాత అర్చన టికెట్లని, ఇలా ప్రతి దానికి దోపిడీనే. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందేనా? ఎవరు చెప్పాడు? ఇక్కడికి అసలు ఈ దేవాలయాలన్నీ జరుగుతున్నవి, దేవాలయాల్లో యొక్క నిర్వహణకు మొత్తం కూడా హిందువులే ఇస్తున్నారు డబ్బులంతా. ఏ గవర్నమెంట్ అయినా ఏమన్నా డబ్బులు పెడుతుందా? అయోధ్య రామ మందిర నిర్మాణం విషయానికి వస్తే దానికి 3500 కోట్లు కావాలంటే దానికి వచ్చిన డబ్బులు ఎంత? 5000 కోట్ల రూపాయలు వచ్చింది. ఎవడబ్బ సొత్తు? హిందువుల సొత్తు అది. ఏ గుడి అయినా సరే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి గుడి కూడా హిందూ భక్తుల యొక్క విరాళాలతో కట్టిన గుడులే. వాటి నిర్వహణ కావచ్చు, ప్రతి ఒక్క చిన్నది కూడా భక్తులు సమర్పించిన విరాళాలే. వాటితోనే కదా రన్ అవుతున్నాయి. ఇప్పుడు వెళ్ళిన భక్తులు కూడా వందలు వేల రూపాయలు అక్కడ హుండీల్లో వేసి భగవంతునికి దండం పెట్టుకొని వస్తారు. అలాంటి భక్తులకి అర్చన టికెట్ అని, విఐపి టికెట్ అని, వివిఐపి టికెట్ అని 500, 1000, 1500, 2000 బ్లాక్ దందా కూడా నడుపుతున్నారంటే ఇక మీరే అర్థం చేసుకోండి. అంటే ఈ దేవాలయ నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు ఎంత అలసత్వం వహిస్తున్నాయో. అసలు దైవ దర్శనానికి వెళ్ళిన హిందువులు డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఉచిత దర్శనానికి వెళ్ళే వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. ఎవడైతే డబ్బులు పెడతాడో వానికి విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరైతే మామూలుగా ఉచిత దర్శనాలకు వెళ్తున్నారో వాళ్ళకి కనీసం మనుషులన్న స్పృహ కూడా లేకుండా పోతుంది. అలా కూడా వాళ్ళని ట్రీట్ చేయడం లేదు. ఈ పక్కన ఉన్న మహానంది విషయానికి వస్తే బ్లాక్ దందా నడుస్తుంది. అక్కడ ప్రతి దానికి డబ్బులే. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. అంటే హిందువులు ఏంటంటే అక్కడికి వెళ్తే ఇంకోసారి హిందువులు ఇక్కడికి రాకుండా చేయాలన్న పన్నాగం అది. మనల్ని 100 కిలోమీటర్లు అంటే అక్కడ వెళ్ళడానికి వీలుంటుంది. చిన్న ద్వారాలు అయినప్పటికీ కూడా అనేక దారులు ఉంటాయి గుళ్ళోకి వెళ్ళడానికి. వాళ్ళు నిజంగా చేయాలనుకుంటే కనుక త్వరగా పంపించవచ్చు. కానీ అలా పంపించరు. 100 కిలోమీటర్ల వరకు మనల్ని క్యూ లైన్లో నిలబెడతారు. తర్వాత అక్కడ డబ్బులు పెట్టాలి, అర్చనకు డబ్బులు పెట్టాలి. మళ్ళీ అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత డబ్బులు, టెంకాయకి డబ్బులు. కనీసం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులున్నవాడు ఖర్చు పెట్టుకుంటాడు. డబ్బు లేని వాడి పరిస్థితి ఏంటి? దైవ దర్శనానికి కూడా డబ్బులేంటి? ఇవన్నీ ఎవడు పట్టించుకోడు. మనం ఎంతసేపు కూడా కులాల కుంపట్లతో, రిజర్వేషన్ల కోసం, వీటి కోసం మాత్రమే కొట్లాడతాం. అక్కడ ఒక ఫ్రాడ్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ రిజర్వేషన్ కోటాలో వచ్చిన ఎడారి మతల బ్లాక్ షిప్స్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఈ నిర్వహణ అనేది సరిగ్గా లేకుంటే విసుగు చెంది భక్తులు ఇంకా రారు. వాళ్ళు కంప్లీట్గా మతం మారుతారన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళే భక్తులు కూడా అంతే. అసలు ఈ శివరాత్రికి వెళ్తేనే ఏదో మోక్షం వస్తుంది, వైకుంఠ ఏకాదశికి తిరుపతి వెళ్తేనే మోక్షం వస్తుందని చెప్పిన ప్రవచకాలను 4 దెంగాలి. ఎందుకు వస్తుంది? భక్తి అనేది మన మనసులో ఉంటుంది. శివరాత్రికి శ్రీశైలం వెళ్తేనే భక్తి ఉన్నట్ట, వైకుంఠ ఏకాదశికి తిరుపతి వెళ్తేనే భక్తి ఉన్నట్ట. నీకు నిజమైన భక్తి అనేది ఉంటే ఇదే శివరాత్రికి ఎక్కడన్నా ఒక చోట పాడుపడ్డ శివాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ క్లీన్గా నీట్గా శుభ్రం చేసి మంచినీళ్ళతో అభిషేకించు. నిన్ను దేవుడు కరుణించడా? ఇవేం పట్టించుకోరు. ఖచ్చితంగా శివరాత్రికి వెళ్ళాల్సిందే. అది కూడా ఫ్యామిలీతో వెళ్ళాలి, చిన్నపిల్లలు వేసుకొని వెళ్ళాలి, పేషెంట్స్ను పెట్టుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తొక్కిసలాటలో చావాలి. ఎలా వస్తుంది మీకు మోక్షం? ఇదేంటంటే ఏమంటారో దీన్ని, ఈ మోక్షము అనేది లేదంటే స్వర్గం వస్తుందని వెళ్ళే వాళ్ళకి ఎప్పటికి కూడా అవి దక్కవు. భక్తి అన్నది ఎప్పుడు కూడా మన మనసులో ఉండాలి. ఈ శివరాత్రికి అంత 100 మందిలో ఫ్యామిలీలతో వెళ్ళకుంటే ఎక్కడన్నా ఒక శివాలయంలోకి వెళ్ళి నీట్గా దైవ దర్శనం చేసుకొని భగవంతునికి దండం పెట్టుకొని కనీసం నీళ్ళతో అభిషేకించినా కూడా దైవ దర్శనం జరుగుతుంది, భగవంతుడు కరుణిస్తాడు కదా. అదేమీ లేదు. శివాలయం అక్కడికే వెళ్ళాలి, అక్కడ తొక్కిసలాటలో చావాలి. లేదంటే వాడు నీళ్లు పెట్టలేదు, ఇక్కడ పోవడానికి లేదని బారిగేట్లు తెంచుకొని మనం అక్కడ నుంచి పారిపోవాలి.
ఓం నమ శివాయ అని అనాల్సిన చోట, శివనామస్మరణతో దద్దరిల్లాల్సిన చోట ఈఓ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, మంత్రులు డౌన్ డౌన్ అని అరుచుకుంటూ తోక కోసిన మేకల్లాగా అరుచుకుంటూ బయటకు వచ్చేయాలి. ఇది అంటే మనకు కూడా బుద్ధి లేదు. అసలు మనం ఎక్కడ వెళ్తున్నాం, కనీస స్పృహ అనేది ఉండాలి. ఆ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు ఇప్పుడు ఎన్నో రోజులు 41 రోజులు శివమాల వేసుకొని ఉంటారు, శివదీక్ష చేసి ఉంటారు. శివదీక్ష చేసిన తర్వాత మన కోపాన్ని మనం జయించలేకపోతే ఆ మాల వేసి ఉపయోగం ఏంటి? అక్కడికి వెళ్ళారు, సరే వాళ్ళు కనీస ఏర్పాట్లు చేయలేదు, అంత మాత్రం దానికి అంత అల్లరి చేయాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా నిదానంగా బయటకు వచ్చి ఈరోజు కాకుంటే రేపు దర్శించుకోండి. అదేమీ లేదు, బారికేడ్లు తెంచుకోవాలి, ఏదేదో చేయాలి, అల్లరల్లరి చేయాలి. హిందుత్వం అంటే ఇలాగే ఉంటుంది, హిందువులు అంటే ఇలాగే ఉంటారు, బత్తాయిలు వీళ్ళు అని మళ్ళీ మన పైనే అలిగేషన్స్ రావాలి. ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. కనీస స్పృహ ఉండాలి కదా. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా వెంటనే జరిగిపోవాలి. మనం గుళ్ళకి ప్రవేశించగానే కేవలం 5 నిమిషాల్లోనే వెళ్ళాలి, దేవునికి దర్శనం చేసుకోవాలి, బయటికి రావాలి, ఆ మాల తీసేయాలి, తాగి చిందులేయాలి. అంటే మన ఒరిజినల్ క్యారెక్టర్కి మళ్ళీ మనం రావాలి. అక్కడ ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ అదే. ఎవరు కూడా అక్కడికి వెళ్ళిన భక్తుల్లో కూడా దాదాపుగా 60 నుంచి 70% వరకు కూడా కేవలం దైవభక్తితో వెళ్ళి ఉండరు. ఏదో శివరాత్రికి వెళ్తే పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తాం లేదంటే మోక్షం వస్తుంది అన్న కాన్సెప్ట్తో వెళ్తారు. కానీ ఎవరు కూడా కనీస భక్తితో మనం భగవంతుని దగ్గరికి వెళ్తున్నామన్న స్పృహ లేకుండా అక్కడికి వెళ్ళి ప్రవర్తిస్తున్నారు. ఇది కూడా భక్తుల తప్పే. సో ఇక్కడ గవర్నమెంట్ని తప్పు పట్టాల్సింది లేదు, ఇక్కడ భక్తుల్ని తప్పు పట్టాల్సింది లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది పరిస్థితి. సో మొత్తానికైతే అక్కడ భక్తులకు చేయాల్సిన కనీస సౌకర్యాలు అయితే కల్పించలేదు. వాళ్ళని కనీసం అంటే ఒక 10 నుంచి 12 గంటల వరకు అలాగే క్యూ లైన్లో ఉంచారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆకలికి తట్టుకోలేక బాత్రూమ్స్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోయి బారికేడ్లు తెంచుకొని బయటకు వచ్చేసారు. సో ఇది మనకు జరగాల్సిందే. హిందువులకి ఇలాంటివే జరగాలి. ఇలాంటివి జరిగితేనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటివే జరుగుతుండాలి. ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉండాలి. మరి మనకు సిగ్గు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ సిగ్గు వచ్చిన రోజు కూడా మాట్లాడుకుందాం. మరి ఇక్కడ సిబ్బంది వైఫల్యం ఉందా, గవర్నమెంట్ వైఫల్యం ఉందా, లేదంటే అక్కడికి వెళ్ళిన భక్తుల వైఫల్యం ఉందా? కింద కామెంట్ చేయండి.